హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృశ్య వార్త. వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి, 45 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికైతే ఆసరా చైతన్యం అయితే మళ్ళీ పెన్షన్లు అయితే పెంచడం జరిగింది. మరి ఎవరెవరికి ఎంత పెంచారు, మరి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది, మరి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే 7 కోట్ల అప్పు తీసుకొని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్లు అయితే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వారికైనా, పాత వారికి పెంచడమైనా ప్రతి ఒక్కరికైతే కేటాయిస్తున్నారు. మరి ఎప్పుడెప్పుడు కేటాయిస్తారు? ఫిబ్రవరి మంత్ నుంచి అయితే మీకైతే పెంచడం జరిగిందండి. కానీ ఈ ఫిబ్రవరి మంత్ నుంచి పెంచింది మార్చి ఫస్ట్ నుంచి అయితే మీకైతే రావడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి 10th లోపు. ఇక వికలాంగులకైతే 6,000 రూపాయలు, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు ప్రతి ఒక్కరికైతే. అయితే ఇక 2016 లోపు ఎవరైతే లబ్ధిదారు పాత పెన్షన్దారులు వాళ్ళకి మాత్రం ఇప్పుడైతే పెంచడం జరిగింది. తర్వాత మీకు ఇక తర్వాత కొత్త వారికి కూడా అభయహస్తం ద్వారా వచ్చే 6 గ్యారెంటీల్లో ఇప్పుడైతే ప్రతి ఒక్కరికైతే విడుదలైతే చేస్తున్నారు. ఈ ఫిబ్రవరి ఫస్ట్ వారంలో నుంచి 7th వరకు అయితే, 8th వరకు అయితే ఇక ఇంటింటికి సర్వే చేస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళకు కూడా దరఖాస్తు ఇంటింటికి సర్వే అయితే చేసి ఈ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే ప్రతి ఒక్క గ్రామాల్లో విజిలెన్స్ ఆఫీసర్స్ అయితే వెళ్తున్నారు గ్రామ పంచాయతీ ఆఫీసులకి. వాళ్ళకి ఇక అంతా ఇక ఈ 1 వీక్లో అయితే ఒక్కొక్క గ్రామాల్లో ఈ రాష్ట్రాల్లో ప్రతి ఒక్క విలేజ్కి అయితే వెళ్ళి అయితే ఇక ఈ 1 వీక్ ఒక్కొక్క వీక్లో ఒక్కొక్క విలేజ్కి అయితే వెళ్ళి మీకు ఈ యొక్క వెరిఫికేషన్స్ కంప్లీట్ అయినాక వీళ్ళకి కూడా జత చేస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్స్.